ఆ నామానికి వ్యాఖ్యానం వింటుండగా ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న ముత్యం దర్శనం అయిందనుకోండి, ఆ వంశంలో మళ్ళీ ఇంకొక శంకర భగవత్పాదులు జన్మిస్తారు. అంతటి మహాపురుషుడు, లోకానికంతటికీ బోధ చెయ్యగలిగినటువంటి జగద్గురువు దేనివల్ల పుడతాడు అంటే అమ్మవారి యొక్క నాసాభరణం గురించి వింటే. తెలిసో తెలియకో అమ్మవారి చివితాటంకముల గురించి వింటున్నారనుకోండి, అమ్మవారి మంగళసూత్రం గురించి వింటున్నారనుకోండి, అలా విన్న కారణం చేత భర్తకి ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనుకోండి, విన్న కారణం చేత భర్త యొక్క ప్రమాదం తొలగిపోయి పసుపు కుంకాలు నిలబడిపోతాయి. కుటుంబంలో ప్రమాదాలు రాకుండా రక్షింపబడతాయి. పైకి కనపడకుండా, ఫలం చెప్పకుండా ఒకే నామం అనేక రకములైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంది.